సో ఈ క్యూబ్ పేరు స్క్యూబ్ క్యూబ్. ఇది సాల్వ్ చేయడం చాలా ఈజీ. 3/3 క్యూబ్ కన్నా చాలా ఈజీ. ఇది దానికి చాలా ఫార్ములాస్ ఉంటాయి, దీనికి ఉండేది ఒకటే ఒక ఫార్ములా. ఓకే, సో ఫస్ట్ దీన్ని ఎలా మూవ్ చేయాలో చూద్దాం. ఇది రైట్ సైడ్ హాఫ్ మూవ్ చేయాలన్నప్పుడు నేను ఇలా మూవ్ చేయాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ హాఫ్ అన్నప్పుడు ఇలా మూవ్ చేయాలి. ఈ క్యూబ్ని ఎలా పట్టుకోవాలంటే ఈ త్రీ ఫింగర్స్తోనే పట్టుకోవాలి. ఒకటి ఇక్కడ, థమ్ ఫింగర్ ఇక్కడ, ఇండెక్స్ ఫింగర్ ఇక్కడ, మిడిల్ ఫింగర్ ఇక్కడ. సో ఇలా రొటేట్ చేయాలి. ఎలా రొటేట్ చేయాలంటే ఇలా పట్టుకున్నాం కదా, ఈ హ్యాండ్ ఈ హాఫ్ మీద పెట్టి దీన్ని రొటేట్ చేయాలి. ఇలా రొటేట్ చేయాలి. ఇది కూడా అంతే. థమ్ ఫింగర్ ఇక్కడ, ఫస్ట్ ఫింగర్ లెఫ్ట్ సైడ్, ఇంకొకటి డౌన్ ఇక్కడ. సో దీన్ని కూడా అలాగే మూవ్ చేయాలి ఇలా. సో ఫస్ట్ మనం ఈ క్యూబ్లో సాల్వ్ చేయాలంటే సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ కార్నర్స్ సాల్వ్ చేయాలి. ఈ కార్నర్స్ ఈ కలర్తో మ్యాచ్ అయ్యి, రెడ్ కలర్తో మ్యాచ్ అయ్యి ఏదైనా ఒక కార్నర్ని సాల్వ్ చేసుకోవాలి. సో దాంతో మ్యాచ్ అయ్యేది ఏదంటే ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని నేను ఇక్కడికి తెచ్చుకుంటాను. సో ఇలా అప్ చేస్తే ఇది లెఫ్ట్ సైడ్కి ఉంది, దీన్ని రైట్ సైడ్ ఇక్కడికి తెచ్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఈ 3 ఫింగర్స్ ఇలా పెట్టి ఇలా రైట్ సైడ్కి అప్ తేవాలి. సో ఇక్కడ గ్రీన్ ఉంది, సేమ్ పీస్ ఎలా ఉండాలంటే ఇక్కడ రెడ్ ఇక్కడ గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ రెడ్ ఇక్కడ గ్రీన్ వచ్చే పీస్ చూసుకోవాలి. రెడ్ గ్రీన్ ఉన్న కాంబినేషన్ ఉంది ఇది ఒక్కటే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇక్కడ రావాలి, ఇది పొజిషన్ కరెక్ట్లోనే ఉంది కానీ రివర్స్ ఉంది. సో ఇప్పుడు ఇది ఎటువైపు ఉందంటే ఇది ఇట్ సైడ్ ఫేస్ చేస్తుంది, అంటే రైట్ సైడ్ ఫేస్ చేస్తుంది. రైట్ సైడ్ ఫేస్ చేస్తున్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ డౌన్ చేయాలి. సో దీన్ని ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి డౌన్ చేయాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చింది పీస్, ఈ పీస్ని ఇటువైపు పట్టుకొని లెఫ్ట్ సైడ్ ఒకసారి అప్ చేయాలి. చేస్తే ఇక్కడికి వచ్చింది. సో దీన్ని మనము బ్యాక్ చేస్తాం, రైట్ సైడ్కి బ్యాక్ అప్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఈ రెండు మ్యాచ్ అయిపోయినాయి. ఈ క్యూబ్లో ఎప్పుడైనా అంతే, ఫస్ట్ ఈ 2 కలర్స్ ఇలా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలి, తర్వాత మిగిలిన స్టెప్స్ వస్తాయి. సో ఇది అయిపోయింది కదా, ఇక్కడ మళ్ళీ ఇంకొకటి చూసుకోవాలి. అక్కడే ఉండాలి రెడ్ అండ్ వైట్ ఉన్న కార్నర్ ఎక్కడుందో చూద్దాం. రెడ్ అండ్ వైట్ ఉన్న కార్నర్ ఇక్కడ ఉంది, ఇది ఇటువైపు రావాలి. సో ఈ 3 ఫింగర్స్ పెట్టి దీన్ని అప్ తెచ్చుకుంటే పీస్ వచ్చింది, కానీ ఎలా వచ్చింది, రివర్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ఈ ఫ్రంట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఇది మనల్ని ఫేస్ చేస్తుంది. మనల్ని ఇలా ఫేస్ చేసినప్పుడు దీన్ని ఆపోజిట్ సైడ్ తిప్పాలి కాబట్టి ఇలా డౌన్ చేయాలి. ఇలా డౌన్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇంకొకసారి తిప్పాలి. లెఫ్ట్ సైడ్ తిప్పిన తర్వాత ఇది ఇట్లా వస్తుంది, దీన్ని ఇక్కడ రావాలి కాబట్టి ఇలా బ్యాక్ చేసేయాలి. ఇక్కడ చూస్తే మ్యాచ్ అయిపోయింది, ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. సో ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ ఉన్న పీస్ చూడాలి, ఆ పీస్ ఇక్కడే ఉంది కానీ రివర్స్లో ఉంది. రెడ్ ఎల్లో బ్లూ ఉంది, ఇక్కడ మనకు కావాల్సింది రెడ్ అండ్ బ్లూ. సో ఈ పీస్ ఇక్కడే ఉంది కానీ రివర్స్ ఉంది. సో ఇది ఎట్ సైడ్ ఫేస్ చేస్తుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఫేస్ చేస్తుంది. దీన్ని ఒకసారి ఆపోజిట్ సైడ్ తిప్పాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఒకసారి డౌన్ చేసి మళ్ళీ దీన్ని ఇలా తిప్పాలి. ఇలా తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ పీస్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఏమి కాదు, మళ్ళీ ఆ పీస్ని మనం తెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఈ పీస్ని అప్ చేయాలి. అప్ చేస్తే ఈ 2 మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ ఉన్న పీస్ ఇక్కడికి రావాలి కాబట్టి ఈ లెఫ్ట్ని ఒకసారి అప్ చేస్తే మ్యాచ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మ్యాచ్ అయిపోయింది కాబట్టి క్యూబ్ని రివర్స్ తీసుకుందాం. రివర్స్ తీసుకున్నాక ఇవన్నీ మ్యాచ్ అయిపోయినాయి. ఈ మధ్యలో డైమండ్ పోర్షన్ ఏదైతే ఉందో అది మ్యాచ్ అవ్వాలి. అది మ్యాచ్ అవ్వాలంటే ఇక్కడున్న కలర్స్ టాప్లో ఉంటే తీసుకొచ్చుకోవాలి. అది ఎలా అంటే ఇక్కడ బ్లూ ఉంది, ఆ బ్లూ ఇక్కడ టాప్లో ఉంది. సో ఫస్ట్ దీన్ని ఈ 3 అప్, మనం ఫేస్ చేసేది రైట్ సైడ్, ఈ 3 పట్టుకొని ఇలా ఒకసారి డౌన్ చేయాలి. మళ్ళీ మన ఫ్రంట్ ఉన్నది రైట్, లెఫ్ట్ ఉన్నది టాప్ ఉన్నది, ఈ రెండింటిని రైట్ సైడ్కి డౌన్ చేయాలి. మళ్ళీ ఈ మూడింటిని లెఫ్ట్ సైడ్కి అప్ చేయాలి, ఈ మూడింటిని రైట్ సైడ్కి అప్ చేయాలి. ఇలా చేస్తే ఇది మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఉన్న ఎల్లోకి ఈ ఎల్లో ఇక్కడ రావాలి, ఈ ఆరెంజ్ ఇక్కడికి వెళ్ళాలి. సో మళ్ళీ సేమ్ ఫార్ములా, ఫస్ట్ ఈ రైట్ని లెఫ్ట్ సైడ్కి డౌన్ చేసి మళ్ళీ ఈ లెఫ్ట్ని రైట్ సైడ్కి డౌన్ చేసి దీన్ని లెఫ్ట్ సైడ్కి అప్ చేసి దీన్ని ఇలా అప్ చేయాలి. ఇలా అప్ చేస్తే క్యూబ్ సాల్వ్ అవ్వలేదు,
ఈ కలర్ ఇక్కడికి వచ్చేసింది, ఆరెంజ్ ఇక్కడికి వచ్చేసింది, కానీ మిగిలిన కలర్స్ అన్నీ ఇది ఒక్కటే మ్యాచ్ ఉంది, మిగిలినవేవి మ్యాచ్ లేవు. సో అప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక సైడ్ తీసుకొని, నేను వైట్ సైడ్ తీసుకున్నాను, మీరు ఏదో ఒక సైడ్ తీసుకొని మళ్ళీ సేమ్ ఫార్ములా రైట్ని ఒకసారి డౌన్ చేసి లెఫ్ట్ని ఇంకొకసారి డౌన్ చేసి రైట్ని ఒకసారి అప్ చేసి లెఫ్ట్ని ఇంకొకసారి అప్ చేయాలి. చేస్తే ఏమైంది, సాల్వ్ అవ్వలేదు, కానీ మనకి సాల్వ్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ గ్రీన్ని ఇక్కడికి తీసుకురావాలి. సో రైట్ని డౌన్ చేయాలి, లెఫ్ట్ని డౌన్ చేయాలి, రైట్ని అప్ చేయాలి, లెఫ్ట్ని అప్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇక్కడ తీసుకురావాలి. సో ఈ వైట్ని ఇక్కడ తీసుకురావాలి కాబట్టి ఫస్ట్ దీన్ని డౌన్ చేసి మళ్ళీ దీన్ని డౌన్ చేయాలి, దీన్ని అప్ చేసి రైట్ని అప్ చేసి లెఫ్ట్ని అప్ చేయాలి. ఇది మ్యాచ్ అయిపోయింది. సో అన్నీ మ్యాచ్ అవ్వలేదు. మళ్ళీ ఈ ఎల్లో ఇక్కడ ఉంది, ఇది ఇక్కడికి రావాలి. సో ఇది చేసినప్పుడు ఏంటంటే మనకి 3 సాల్వ్ అయిపోతాయి. ఓకే, ఫస్ట్ ఇది డౌన్ చేసి రైట్ సైడ్ని, తర్వాత లెఫ్ట్ సైడ్ డౌన్ చేసి మళ్ళీ రైట్ సైడ్ అప్ చేసి లెఫ్ట్ సైడ్ అప్ చేయాలి. చెప్పాను కదా, అన్నీ సాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి సాల్వ్ అవ్వాలి కదా, ఇది సాల్వ్ చేయాలి. ఇది సాల్వ్ చేయాలంటే మనకి ఈ 2 కలర్స్ ఇటువైపు ఉండాలి. ఒకటి మనల్ని ఫేస్ చేయాలి, ఒక ఆరెంజ్ సైడ్ మనల్ని ఫేస్ చేయాలి, ఇంకొక సైడ్ ఆపోజిట్ సైడ్ ఫేస్ చేసి ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక చేసిన ఫార్ములా 2 టైమ్స్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ ఈ రైట్ని డౌన్ చేయాలి, నెక్స్ట్ ఈ రైట్ని డౌన్ చేయాలి, మళ్ళీ ఈ రైట్ని అప్ చేయాలి, ఈ లెఫ్ట్ని అప్ చేయాలి. ఓకే, మళ్ళీ సేమ్ ఈ రైట్ని డౌన్ చేసి ఈ లెఫ్ట్ని డౌన్ చేయాలి, మళ్ళీ ఈ రైట్ని అప్ చేసి ఈ లెఫ్ట్ని కూడా అప్ చేయాలి. సాల్వ్ అయిపోయింది. క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఎలా వస్తుందంటే మొత్తం అంతా క్యూబ్ సాల్వ్ చేసేసిన తర్వాత ఈ 2 ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ ఫార్ములా రైట్ సైడ్ డౌన్, లెఫ్ట్ సైడ్ డౌన్, రైట్ సైడ్ అప్, లెఫ్ట్ సైడ్ అప్. ఒకసారి చేసాం కదా, ఇంకొకసారి కూడా చేయాలి. మళ్ళీ రైట్ సైడ్ డౌన్, లెఫ్ట్ సైడ్ డౌన్, రైట్ సైడ్ అప్, లెఫ్ట్ సైడ్ అప్. ఇలా చేసేసినాక వచ్చేసింది చూసారా, ఇది ఇటువైపు వచ్చింది, ఇది ఇటు వచ్చింది. సో మళ్ళీ సేమ్ ఫార్ములా రైట్ సైడ్ డౌన్, లెఫ్ట్ సైడ్ డౌన్, రైట్ సైడ్ అప్, లెఫ్ట్ సైడ్ అప్, మళ్ళీ ఇంకొకసారి రైట్ సైడ్ డౌన్, లెఫ్ట్ సైడ్ డౌన్, రైట్ సైడ్ అప్, లెఫ్ట్ సైడ్ అప్. సో క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. Thank you for watching. If you like this video, like, share, subscribe and don't forget to comment. Thank you for watching.